యుద్ధం ప్రభావంతో వినియోగదారులకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ల పంపిణీ తగ్గిపోవడంతో గ్యాస్ కంపెనీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఓవైపు గృహ వినియోగ సిలిండర్లపై ప్రభుత్వం 60 రూపాయలు పెంచినా గ్యాస్ లభ్యం కాకపోవడంతో సామాన్య ప్రజలు గగ్గోళ్లు పెడుతున్నారు. మరోవైపు గ్యాస్ బుక్ చేసుకునే టోల్ ఫ్రీ లైన్లు పనిచేయకపోవడం, సకాలంలో గ్యాస్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ కొరతపై మరింత సమాచారం రాజమండ్రి నుండి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పశ్చిమాసియా వారి ప్రభావం మొత్తం ఎల్పీజీ గ్యాస్ మీద పడింది. దీంతో దేశ రాజధాని కాదు మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రభావం అయితే కనబడుతుంది. రాజమండ్రిలో అయితే ఈ గ్యాస్ కేంద్రాల వద్ద ఇప్పటికే డీలర్ల వద్ద క్యూలు మొదలయ్యాయి. ముందస్తుగా బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో పాటు ఏదో రకంగా సిలిండర్ సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తూ మొత్తం అందరూ కూడా ఈ గ్యాస్ బుక్ చేసుకోవడానికి రావడం జరిగింది. మరోవైపు ఏవైతే టోల్ ఫ్రీ లైన్లు ఉన్నాయో గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవి కూడా పనిచేయడం మానేసి, దాంతో ఒకవైపు ప్రభుత్వం 60 రూపాయల సిలిండర్ మీద పెంచడం, అదేవిధంగా అసలు గ్యాసే దొరుకుతున్న ఆందోళనతో అందరూ ఈ గ్యాస్ డీలర్ల వద్దకు పరుగు రావడం జరిగింది. దీనికి సంబంధించి అసలు మహిళలు ఏమంటున్నారో చూద్దాం. అమ్మ, గ్యాస్ కొరత సడన్ గా వచ్చింది. ఒకవైపు 60 రూపాయలు ధర అయితే పెంచేశారు, ఇంకోవైపు తిరిగే పరిస్థితి లేదంటున్నారు. ఏంటి పరిస్థితి? అసలు 2 రోజుల నుంచి అసలు గ్యాస్ లేదు సార్. గ్యాస్ కోసం చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలతో ఉన్నామట్టి, పిల్లలు స్కూల్లో ఒకటి క్యారేజీలు అవి పెట్టాలి కదా సార్, చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు పని చేస్తలేదు సార్. ఎందుకంటే సార్ పొద్దు నుంచి కాల్ చేస్తున్నాం సార్, 2 రోజుల నుంచి కాల్ చేస్తున్నాం సార్. అసలు కాల్స్ వెళ్తలేదు సార్. అసలు కాల్ అంటేనే వెళ్తలేదు సార్. 2 రోజుల నుంచి చేస్తున్నాం సార్. 2 రోజుల నుంచి గ్యాస్ లేవండి ఎవరికి. కేంద్రాల దగ్గరికి వస్తే పరిస్థితి ఏం సమాధానం చెప్తున్నారు? ఏం సమాధానం చెప్పినారు? సర్వర్ పని చేస్తలేదు సార్. సర్వర్ పని చేస్తలేదు సార్. వాళ్ళు అయితే చూస్తున్నారు సార్, చూడడం మాత్రం చూస్తున్నారు. సర్వర్ పని చేస్తలేదు అని అంటున్నారు సార్. ఇబ్బందిగా ఉంది సార్ మాకు. మరి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మేమే మొత్తం అందరూ సామాన్యుడు అందరూ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉన్నాము. ఆన్లైన్ బుకింగ్ అవ్వట్లేదు, బిజీ అని వస్తుందండి. నిన్న మధ్యాహ్నం ట్రై చేస్తున్నాను, ఇప్పుడు లైన్ బిజీ అని వస్తుందండి. బిజీ పని చేయట్లేదండి, అస్సలు సర్వర్ పని చేయట్లేదు. ఇలా కొత్త ఓపెన్ చేస్తే 10 నిమిషాలు సర్వర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ కట్ అయిపోతున్నాను. ఇలా కలిసి ఇల్లు చేసుకుని ఏం చెప్తా, ఆలు కాదే బాధ కదండి. ఓపెన్ అయితే ఆలు చేస్తారు, ఆలు చేయడం లేదు. సర్వర్ బిజీ అని వస్తుందండి. గ్యాస్ లేదు సార్, మొన్నటి నుంచి గ్యాస్ లేదు. ఇబ్బంది అయిపోతున్నాం పిల్లలతోని, చాలా పిల్లలతోని ఎంత ఇబ్బంది పడుతున్నాం. అంతే గ్యాస్ వండుకున్నట్టుకి లేకుండా అయిపోయింది. ఒక బండే మాకుంది. దాని గురించి బుక్ చేస్తే ఎక్కడ సార్ టవర్ అందట్లేదు, ఫోన్ కూడా ఎత్తట్లేదు సార్. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం గతంలో 14 నుంచి 21 రోజుల్లోపు సిలిండర్ సరఫరా చేసేవాడు. ఇప్పుడైతే 25 రోజుల నుంచి 30 రోజులు పడుతుందని వినియోగదారులకు చెప్తున్నారు. మరోవైపు అయితే సప్లై చాలా వరకు తగ్గిపోయిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లోనే గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవి కూడా పనిచేయడం లేదు. ధర పెంచినా సరే ప్రభుత్వం సిలిండర్లు సప్లై చేయకపోవడం దారుణమని మొత్తం వినియోగదారులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి.